ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజా దారుపునేని నిర్మాతగా దయానంద్ దర్శకత్వంలో జూలై 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వర్జిన్ బాయ్స్. ఈ చిత్రంలో మిత్ర శర్మ, గీతానంద్, శ్రీహాన్, జెన్నిఫర్, రోహిత్, అంశుల, బబ్లు, కౌశల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రేక్షక ఆదరణతో ఈ సినిమా విజయవంతమైన సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా సమక్షంలో కేక్ కటింగ్ తో చిత్ర బృందం వేడుకలు చేసుకున్నారు. Team andarki, I thank them for being there with me, standing by my side, and my dialogue writer also, Ajju. So naaku atan valla kuda chala plus ayindi. He really helped me, and my entire cast and crew, and especially my music director, atanu cinema oka range ki తీసుకెళ్ళిపోయాడండి. Thank you Smaran, and ma producer Raja anna, మీకు తెలుసు అతని ఎనర్జీ లెవెల్స్, పాజిటివ్ లెవెల్స్. సో సినిమా ఇలా పాజిటివ్కి వెళ్ళడానికి హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అండి. అండ్ మై ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ. అండ్ నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా ప్రొడ్యూసర్ని చూస్తుంటే ఐ ఫీల్ ఈవెన్ మోర్ హ్యాపీయర్. అండ్ చూసిన వాళ్ళందరూ మంచి రివ్యూస్ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చూడని వాళ్ళందరూ కూడా వెళ్ళి చూడండి. మీరు ఏదైతే టైటిల్ నుంచి చూసి బోల్డ్, వల్గర్, అది ఇది అని అనుకుంటారో, మీరు సినిమాకి వెళ్ళిన తర్వాత మీ ఒపీనియన్ అంతా చేంజ్ అయిపోతుంది. యూ కెన్ ఆస్క్ యువర్ ఫ్రెండ్స్, ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎలా నచ్చింది ఏంటి అని చెప్పి. సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక ప్రాజెక్ట్ ముందుకు తీయాలంటే మేము నానా చేసి ఇక్కడ దాకా వచ్చాం. అండ్ మాకు సినిమా ఇండస్ట్రీ అనేది ఒక సినిమా, ఒక ఫ్యామిలీ అని చెప్పేసి మేము ఆ ఉద్దేశంతో, ఆ బిలీఫ్ తోటి వచ్చాం. మీరు నచ్చకపోయినా నచ్చలేదన్నట్టు ఉన్నాను, కానీ అక్నాలెడ్జ్మెంట్ మాత్రం మిస్ అవ్వకండి ప్లీజ్. ఎందుకంటే ఒక బిలీఫ్ తోటి మీరు సపోర్ట్ చేస్తారు. ఇంకా ముందుకెళ్ళాలి, ఏదైనా బాగాలేదంటే చెప్పండి, ఇంప్రూవ్ చేసుకుంటాం. ఏదైనా బాగుందంటే అప్రిషియేట్ చేయండి, మేము ఇంకా బెటర్ చేసుకుంటాం. కానీ తీసి మాత్రం పడేయకండి. మీరు సినిమా చూసి మాట్లాడండి. సినిమా థియేటర్లో రెస్పాన్స్ చాలా 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 బాగుంది. కుర్రోళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు, ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇంకా సినిమానే మాట్లాడుతుంది అని మా కాన్ఫిడెన్స్ మేము ఫుల్ఫిల్ చేసుకున్నాం. అండ్ మీరు చూస్తారు, మీరు చూసి వర్డ్ ఆఫ్ మౌత్ తోటి ఇదంతా స్ప్రెడ్ అవ్వబోతుంది, స్ప్రెడ్ అయ్యింది, అండ్ ఇంకా పికప్ అవుతుంది. అండ్ మీరు బ్లెస్ చేయండి. మీ బ్లెస్సింగ్స్తోనే మేము ఇక్కడ దాకా వచ్చాం. మీరు కొంచెం ఎంకరేజ్ చేసి, సపోర్ట్ చేసి, ఏదన్నా ఉన్నా చెప్పండి, బెటర్ చేసుకుంటాం. బాగుందంటే అప్రిషియేట్ చేయండి, బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర నుంచి సపోర్ట్ గా ఉంటూ ఈరోజు సక్సెస్ మీట్ వరకు మా ముందుండి, మా వెనకుండి గట్టిగా సపోర్ట్ చేస్తున్న మీడియా వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ సినిమాని చాలా మంచి సక్సెస్ చేశారు. సక్సెస్ అని ఎందుకన్నాను అంటే, లైక్ నేను ఇప్పటి వరకు చూడలేదన్నమాట. చాలా చిన్న సినిమాలకి అడ్వాన్స్ బుకింగ్లు నేను ఇప్పటి వరకు చూడలే. లైక్ అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత, మూవీ మౌత్ పబ్లిసిటీ అయిన తర్వాత ఒకరి నుంచి ఒకరి స్ప్రెడ్ అయ్యి ఆ తర్వాత నుంచి బుకింగ్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం వర్జిన్ బాయ్స్ మూవీ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ చూశాను. అది కూడా నేను పార్ట్ అయిన సినిమాని చూడడం చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నిన్న ప్రసాద్స్లో షో చూసినప్పుడు లైక్ డైరెక్టర్ చెప్పినట్టు సాటిస్ఫైడ్. బట్ ఎక్కడో అంటే మా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అక్కడ కంప్లీట్ గా జడ్జ్ చేయలేము. ఇంకెక్కడికైనా వెళ్దాం అని చెప్పేసి ఏషియన్ లక్ష్మీకళ థియేటర్ మూసాపేటకి వెళ్ళాము. అదిరిపోయింది అక్కడైతే రెస్పాన్స్. ఇంటర్వెల్లో లైట్ ఆన్ అవగానే ఒక చిన్న పాప లేచి సినిమా చాలా బాగుంది మమ్మీ అంది. ఊరేమో ఎవరైనా పిల్లల్ని తీసుకొచ్చారు అనుకున్నా. నాకే కొంచెం ఎంబారసింగ్ ఫీలింగ్ వచ్చింది. అంటే మా రెస్పాన్సిబిలిటీగా మేము చెప్పాము, అంటే మా ప్రొడ్యూసర్ చెప్పారు, మేము చెప్పాము పిల్లలతో రాకండి అని. బట్ అయినా సరే కొంతమంది వస్తున్నారు. ఓకే, వాళ్ళకి నచ్చేస్తే మేమేం చేయలేము. నుంచొని చూసాము ఆ సినిమాస్కి. అంటే ప్రతి 2 నిమిషాలకు నవ్వుతూనే ఉన్నారు. ట్రెమెండస్ రెస్పాన్స్. అసలు అది వాళ్ళని చూస్తుంటే ఒక సినిమా చూస్తున్నట్టుంది మాకు. ఇది ఒక సపరేట్ సినిమా. సినిమా తర్వాత వాళ్ళు మాట్లాడే విధానం ఒక్కడ కూడా నెగిటివ్గా మాట్లాడతలా. అంటే 5-6 థియేటర్లో నిన్న మాకు లైవ్గా చూసిన దాని ప్రకారం ఒక్క రిపోర్ట్ కూడా నెగిటివ్గా లేకుండా చాలా అద్భుతంగా, ప్లెజెంట్గా, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, అసలు కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్రొడ్యూసర్ అనేవాడు థియేటర్లు కట్టి, ఏసీలు ఇచ్చి, అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి, ₹1,00,00,000 ఖర్చు పెట్టి 100 రూపాయలకే మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు కదా. అసలు ప్రొడ్యూసర్లు ఈ 24 క్రాఫ్ట్స్ లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? దాని మీద బతికే వాళ్ళందరూ ఏమైపోతారు? సమాజము, దేశము, ప్రతిదీ ఎదగాలంటే 4 ఉంటాయి కారుకు చక్రాలు ఉన్నట్టు. జుడిషియల్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ 3 చక్రాలు అయితే
ఆ 4వ చక్రమేనా ఈ జర్నలిజము? అది అందరికీ తెలుసు. కాకపోతే అటువంటి తులసి తోటలో గంజాయి మొక్కలు లాంటి కొంతమంది జర్నలిజం ముసుగుతో, వాళ్ళు అసలు జర్నలిస్టులే కాదు, ఎక్కడో చీకటి రూమ్ లో కూర్చొని ఇరిగిపోయిన చైర్లో సిగరెట్ కొట్టుకుంటూ వాడు ఒక వెబ్సైటో యూట్యూబో పెట్టుకొని, వాడు సినిమా చూడక ముందే ఒక ట్రైలర్ టీజర్లను కట్ చేసి వాడు ఒక వీడియో రెడీగా చేసుకొని డబ్బులు డిమాండ్ చేస్తూ ప్రొడ్యూసర్లని పరాన్న జీవుల్లాగా, ఇప్పుడు దాకా ఇది ప్రొడ్యూసర్లకు తెలియక కాదు, నాగవంశీ గారు మాట్లాడారు, దిల్ రాజు గారు మాట్లాడారు, మిగతా ప్రొడ్యూసర్లు అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఇది కోవిడ్ కి వ్యాక్సిన్ కనిపెట్టినట్టు వెంటనే దీనికి సొల్యూషన్ కనిపెట్టకపోతే ఇండస్ట్రీ మొత్తం నాశనం అవ్వటం ఖాయం, అందరికీ ఉపాధి పోవటము